హాయ్ ఫ్రెండ్స్, వన్ యర్ వాయిస్ స్టోరీస్కి స్వాగతం సుస్వాగతం. మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ స్పెషల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈనాటి మన కథ రాగిణి. రాగిణి గలగలలాడే మాటల మూట. ఒక్కసారి విన్న పాటని అంతకంటే అందంగా పాడేసేది. అమ్మో, నా బిడ్డకి దిష్టి తగులుతుందేమో అని రోజుకి ఒక్కసారైనా ఉప్పు తీసి తిప్పేది తన కంటి వెలుగైన రాగిణికి వాళ్ళమ్మ సుమతి. రాగిణికి పెళ్ళయింది. కట్నం డబ్బులు తప్ప అమ్మాయి మనసు అర్థం చేసుకొని యంత్రాలు అత్తింటివారు. శరీరం తప్ప మనసును పట్టించుకొని కఠినాత్ముడు భర్త. షర్ట్ సరిగ్గా ఇస్త్రీ చేయలేదన్న చిన్న కారణానికే చెంప పగలగొట్టాడు భర్త. పెళ్ళైన నెల రోజుల్లోపే మాట్లాడేందుకు మనిషి కరువయింది రాగిణికి తన అత్తారింట్లో. పిల్లాడిది పెద్ద ఉద్యోగం అని చూసారే కానీ అల్లుడికి పెద్ద మనసు ఉందా లేదా అని చూసుకోలేదు రాగిణి తల్లి తండ్రి. అసలు మనసే లేని మగాడు విష్ణు. అలా అలా చిన్న చిన్నగా డిప్రెషన్తో మాటలు మూగపోయాయి రాగిణికి. చిన్నతనంలో గారాల పట్టిగా పెరిగి పెళ్ళయ్యాక కష్టాల కొలిమిలో అడుగుడి మోగపోయింది రాగిణి. కడుపుతో ఉంది రాగిణి. తాను ప్రాణం పోయబోయే బిడ్డ అడవి లాంటి ఇంట్లో పుట్టకూడదని పుట్టింటికి వెళ్ళిపోయిందామె. జీవం లేనట్లుగా మారిన తమ కూతుర్ని చూసి మోగపోయిన గోదారి గలగలల జీవనది లాంటి రాగిణిని చూసి తల్లి తండ్రి కుమిలిపోయారు. శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కూతురికి ఎలా చేయూతనివ్వాలి అని ఆలోచించారు. ఏమ్మా, నీ దిగులు తీరే మార్గం ఏమనుకుంటున్నావు అని రాగిణిని అడిగారు. ఈ గాయాల బాధతో నేను బతకలేను, బిడ్డ పుట్టాక నేను బతకను అని సైగ చేసి చెప్పింది రాగిణి. తల్లి సుమతి పోరుని ఏడ్చేసింది కూతురి బాధను చూసి తట్టుకోలేక. తండ్రి చెప్పాడు, తప్పమ్మా, గాయాలున్నాయని జీవితాన్ని ముగించేయాలనుకోవటం చాలా తప్పు. గాయాలెన్నున్నా వేణువు మధురమైన పాటలను అందిస్తుంది. అలానే నీ గాయాలకు ఊరటగా ఏదైనా మంచి వ్యాపకాన్ని ఎంచుకొని నువ్వు కూడా అందమైన భవిష్యత్తుని సృష్టించుకోవడం మొదలుపెట్టి ఒక మధురమైన పాటలాగా నీ జీవితాన్ని మలుచుకో తల్లి అని తండ్రి రాగిణికి హితవు చెప్పాడు. మాటలకు కూడా దూరమయ్యాను, నా బాధను బయటకు కూడా చెప్పుకోలేను అంది రాగిణి సైగలతో వెక్కి వెక్కి ఏడుస్తూ. తండ్రి ఒక టీచర్ని పెట్టాడు రాగిణికి వేణువుని నేర్పేందుకు. పాటల జ్ఞానం చిన్నప్పటి నుంచి ఉన్న రాగిణి త్వరగానే నేర్చుకుంది ఫ్లూట్ వాయించడం. రోజుకి 6 గంటలు సాధన చేస్తూ చేస్తూ బాగా నేర్చుకుంది రాగిణి ఫ్లూట్. బాధ వేసి మనసు కృంగినట్లుగా అనిపించగానే ఫ్లూట్ తీసి పాడుకునేది. ఆమె ఫ్లూట్ గానానికి పక్క ఇళ్లవాళ్ళు వచ్చి విని చాలా బాగుందని మెచ్చుకునేవారు. అలా గుడి ప్రోగ్రామ్స్లోనూ వినాయక పందిళ్లలోనూ ఫ్లూట్ వాయించేది రాగిణి. ఒకరోజు డిస్ట్రిక్ట్ లెవెల్లో వాయిద్య పోటీలలో పాల్గొంది రాగిణి. 3వ బహుమతి వచ్చింది. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పాల్గొందామె. బహుమతి ఏదీ రాలేదు కానీ మాటలు ముగ్గుపోయిన రాగిణి పట్టుదలగా ఫ్లూట్ వాయించడం నేర్చుకుంది అని తెలిసి ఒక భక్తి ఛానల్ వారు వారి రోజువారీ పాటల ప్రసారంలో ఫ్లూట్ వాయించేలా రాగిణికి అవకాశం ఇచ్చారు. ఒక్కో ప్రోగ్రాంకి 3,000 ఇస్తామన్నారు. సంతోషంగా ఒప్పుకుంది రాగిణి. సంగీతంతో ప్రశాంతత, ఆర్థిక భద్రత రెండూ పొందింది రాగిణి. తనకి పుట్టిన తన కూతురికి మంచిగా జరిగేలా సంపాదన ఉంది రాగిణికి. ఇప్పుడు దిగులు తగ్గుతున్న కొద్దీ మనసు దృఢమై నెమ్మదిగా మాటలు వస్తున్నాయి ఆమెకి. మనవరాలకి వస్తున్న ముద్దు ముద్దు మాటల్లాగే రాగిణికి కూడా చిన్న చిన్న మాటలు వస్తుంటే వింటున్న సుమతి ఇద్దరినీ చంటి పిల్లల్లా గుండెలకు పొదుపుకుంది. అపురూపంగా, ఆనందంగా, కాస్తంత ప్రశాంతంగా. రాగిణి అనుకుంది, గాయపడ్డామని ఆగకూడదు,
గెలిచాకే ఆగాలి, అంతేగాని దిగుళ్ళున్నాయని అందమైన జీవితాన్ని వదిలేసిపోకూడదు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేయాలని అస్సలు అనుకోకూడదు అని అనుకుంది రాగిణి. ఇవి కేవలం రాగిణి మాటలే కాదు, జీవితంలో దగాపడి జీవితంలో ఓడిపోయామని నిరాశ నిస్పృహలతో ఉన్న ప్రతి మహిళకి ఈ కథ అంకితం.